హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనగా. వెల్కమ్ బ్యాక్ టు అనగా కిచెన్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. ఈ రెసిపీ చపాతీలో అలానే రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా మనం కర్రీలోకి మసాలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ధనియాలు, లవం మొగ్గ, మిరియాలు, దాల్చిన చెక్క, అలానే ఆనియన్ పీసెస్, చిల్లీస్, కారం, ఉప్పు, అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మిక్సీ వేయండి. నాతో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది, సో నేను పేస్ట్ వేసా. మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ సపరేట్గా యాడ్ చేసి మిక్సీ వేయండి. మన మసాలా రెడీ. ఇప్పుడు వంకాయల్ని నేను చూపించినట్టుగా కట్ చేసి వాటర్లో వేయండి. వాటర్లో వేయకపోతే కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని వంకాయలో నేను చూపించినట్టుగా పెట్టండి. తర్వాత పాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసి వంకాయల్ని వేయండి. అలానే మిగిలిన పేస్ట్ని కూడా వేసి 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. తర్వాత వాటర్ యాడ్ చేసి ఉడికించండి. లాస్ట్లో కొత్తిమీర వేయండి. ఇంతే ఫ్రెండ్స్, మన గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగా కిచెన్.